భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కోకు గంగాధర్ ఆధ్వర్యంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం బాధాకరమని, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ముఖ్యమంత్రి వెంటనే హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఏళ్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మన హిందూ దేవీ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి, దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువుల దేవీ దేవతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఏదైతే మా దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ప్రగతి భవన్ ముట్టడించి రేవంత్ రెడ్డి గారి కాన్వాయ్ని అడ్డుకునే విధంగా వాళ్ళని బయట తిరగనీయకుండా హిందువుల ఓట్లు కూడా ఓటు బ్యాంక్ మారుతులు హిందువులందరూ ఏకతాటిపై వచ్చిళ్ళు. బిడ్డ రేవంత్ రెడ్డి ఇక్కడైనా కానీ బుద్ధి తెచ్చుకొని హిందువుల మనోభావాలను గౌరవించే విధంగా నువ్వు పరిపాలించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి లేక ఏది పెడితే అది మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. అలాగే నిన్న ఏదో వాళ్ళ డీసీసీ మీటింగ్ అని చెప్పి, ఈసీసీ మీటింగ్ అని చెప్పి హైదరాబాద్లో ఆ మీటింగ్లో మన హిందూ దేవుళ్ళను ఎలాగైతే రామునికి ఇలా ఉంటుంది, హనుమంతునికి అలా ఉంటుంది, ఇంకా ఇది అయితే పోచమ్మకు కోస్తే కోటి దేవుడు, పోచమ్మకు కోస్తే కోల దేవుళ్ళు అనడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అనుకోని వ్యవధిలో సీఎం అయినందుకు ఇలా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. అలాగే మీరు ఇక ముందు హిందువులను కించపరిచే విధంగా ఏదైతే మీరు మాట్లాడతారో మేము దీన్ని ఖండించి మీ మీద చాలా ఘటన. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిందూ దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలా అని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు, దిష్టి బొమ్మ దహనాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. అందులో భాగంగానే జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు రాస్తారోకో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం, నీకు ఒక వర్గం పైన, ఎంఐఎం వర్గం పైన ప్రేమ ఉంటే చూపుకో, కానీ హిందూ దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన దొంగవు నువ్వు, ఓటుకు నోటు కోసిలో దొరికిన దొంగవు. నువ్వు హిందువులు తలుచుకుంటే ఈరోజు రోడ్ల మీద తిరగలుగుతావా ముఖ్యమంత్రి గారు అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. జరగబోయే స్థానిక సంస్థల్లో దయచేసి ప్రజలారా ఒక్కటి ఆలోచించండి. మనం పొద్దున్న లేస్తే ప్రతి దేవతలకు అందరికీ మొక్కుతూ ఉంటాం. ఇలాంటి దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిందంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతూ ఉన్నాం ప్రజలను. రేపు జరగబోయే వార్డు నెంబర్ కడికే పడితే సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి దొంగను ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలు ఇప్పటికే బాధపడతా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టినా తప్పు లేదని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అందుకనే దయచేసి రాష్ట్ర ప్రజలను ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి ముక్కు భూమికి రాస్తే తప్ప నీ పాపం కడుక్కున్న పోదని తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క హనుమంతుని తిడతావు, ఒక పక్క వెంకటేశ్వర స్వామిని తిడతావు. మరి ఇన్ని దొంగ జపాలు చేసే ముఖ్యమంత్రి యాదాద్రికి ఎందుకేనో, అమ్మవారి టెంపుల్కి ఎందుకేనో ముఖ్యమంత్రి అని అడుగుతూ ఉన్నాం. నువ్వు ఒక దొంగవు అని తెలియజేస్తూ నీకు ఇప్పటికైనా గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో. ఇదే విధంగా గతంలో కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టి కూల్చేదాకా ప్రజలు ఊరుకోలేదు. ఇవాళ నువ్వు హిందూ దేవతల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినావంటే నీ ప్రభుత్వం కూలక మానదు. ఆ దేవుడి ఆశీస్సులతోనే నీ ప్రభుత్వం కూలుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు దేవతల మీద, దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం ఇంకిత జ్ఞానం ఉందని నేను అడుగుతున్నాను. నువ్వు ఒక మొదటి నుంచి ఒక హిందువు, నీ పేరు రేవంత్ రెడ్డి,
నీకు చిన్నప్పటి నుంచి దేవుళ్ళ విషయం నీకు తెలియదని అడుగుతున్నా. ఇలా నువ్వు ముఖ్యమంత్రి కాగానే నీ కళ్ళు నెత్తికొచ్చిన దేవుళ్ళు నీకు కనబడతలేరని నేను అడుగుతున్నా. నీకు కనీసం ఇంకిత జ్ఞానం ఉందని నేను అడుగుతున్నా. ఇంతకుముందు కేసీఆర్ ఈ యొక్క కరీంనగర్ సభలో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనడానికే తగిన గుణపాఠం చెప్పి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిండు. నీకు బాగా ఈ యొక్క దేవుళ్ళు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, నీకు తగిన శిక్ష చేసే రోజులు దగ్గర పడ్డాయి. నేను హిందూ బంధువులకు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నా, మీరు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మీ నిజ స్వరూపం మీరు చూడాలా, మీరు గమనించాలా. మన హిందువులకు వ్యతిరేకమైన ప్రభుత్వము కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ఖాన్ అని నేను చెప్తున్నా. ముస్లింలకు నీకు ఎంఐఎం పార్టీతోటి నీకు దోస్తానుంటే చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ మా దేవుళ్ళని విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడదని అడుగుతున్నా. అసలు నువ్వు ఎవరు అడిగేందుకు? మా దేవుళ్ళ జోలికి రావడానికి నీకేం అధికారం ఉందని నేను అడుగుతున్నా. హిందువుల దేవుళ్ళ జోలికి మళ్ళోసారి ఇటువంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం ఇప్పటికైనా నీకు చెప్తారు. నీకు తప్పకుండా రానున్న రోజులలో తగిన గుణపాఠం చెప్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరొక్కసారి హిందూ బంధువులారా, హిందూ ప్రజలారా, మీరు యొక్క ఈ రేవంత్ ఖాన్ నిజ స్వరూపాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించి ఈయనకు ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లో డిపాజిట్ రాకుండా చేయవలసిన బాధ్యత మేము ఉందని చెప్పి తెలియజేస్తూ మనసు పూర్తిగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.